డిడ్ ఐ టచ్ యూ? ఆదిత్య కమాండింగ్ వాయిస్కి తలెత్తి చూసిన ఆమె అలానే చూస్తుండిపోయింది. విశాలమైన నుదురు భాగం, పింక్ హైబ్రో చూసే వారిని వెంటనే అట్రాక్ట్ చేసే అతని బ్రైట్ బ్రౌన్ ఐస్, మజిల్డ్ సాలిడ్ ట్రిమ్ చేసిన బీడ్ ఫేస్కి హసెట్ కాగా అతని ఫిట్నెస్ని సూచించే బ్రాడ్ షోల్డర్స్ అన్నిటికీ మించి యషికాని వణుకు పుట్టించింది. అతని రైట్ రిస్ట్ మీదున్న గన్ టాటూ అతని హైట్కి ఆమె భుజం వరకే ఉంది. దగ్గరగా ఉండటంతో తీక్షణంగా గమనించిన యషిక అతను మాఫియా డాన్ అనిపించలేదు. పక్కా బిజినెస్ మ్యాన్లా చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్లో ఉన్న ఆదిత్యాని మొదటిసారి ఫేస్ చేస్తున్న యషిక హార్ట్ నిమిషం స్కిప్ అయిన వెంటనే తేరుకుని చూసింది. అడ్డుగా చేయి మాత్రమే పెట్టాడు. నేను నిన్ను టచ్ చేశానా? ఒక విధమైన ఫైర్ ఉంది అతని వాయిస్లో. తల అడ్డంగా ఊపుతూ లేదు అంది. డూ యు నో హూ ఐఎమ్? లెఫ్ట్ ఐబ్రో రైజ్ చేశాడు. ఐ నో, డోంట్ నో. అతని హై కాంటాక్ట్కి తడబడుతూ తనేం చెప్తుందో తనకే తెలియక వాగేస్తూ గట్టిగా బ్రీత్ తీసుకుని తెలుసు అంది. గుడ్, అయితే ఇప్పుడు నా మీద కంప్లైంట్ ఇస్తావా? వాట్ అని కళ్ళు తేలేసింది. నేను మర్డర్ చేస్తుండగా చూశావు కదా, నీకు కోపం వచ్చింది. నీలోని మానవత్వం మేలుకొని వీరనారి పోరాట పటిమ ప్రజ్వరిల్లింది. మీరు మాట్లాడేది ఏ భాష? ఆమె అడిగిన తీరుకు ఆదిత్య లిప్స్ మిల్లీమీటర్ వైడ్ అయినా అది సెకండ్లో 100వ వంతు సమయం కూడా లేదు. దేవుడా, అంటే ఆ రోజు కారులో కొయ్యబారింది ఆమె. ఆమెకు 2 ఇంచెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ క్లోజ్గా వచ్చిన ఆదిత్య, ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక వస్తే వెళ్దాం, థింగ్స్ ప్యాక్ చేసుకో. అతని వాయిస్లోని సీరియస్నెస్కి బెదిరి ఎక్కడికి అంది. పోలీస్ స్టేషన్కి. ఆమె ముఖం పాలిపోయింది. ఆమె ఫేస్ ముందు చిటిక వేస్తూ, నా మీద కంప్లైంట్ ఇవ్వు, వాళ్ళు నాకు ఉరిశిక్ష వేస్తారు. నీ ఫోటో ఫ్రంట్ పేజీలో పడుతుంది, ఉత్తమ పౌరురాలు అని. ఆదిత్య మాట్లాడే ఒక్కో మాట వింటూ, నో, నేను అలా చెయ్యను, ప్లీజ్ ఆ విషయం మర్చిపోండి. ఆ రోజు అతను నాకు డాష్ ఇచ్చాడు. 10,000 వర్త్ అయినా నా మేకప్ ఐటమ్స్ అన్నీ పడిపోయాయి. మీకు తెలుసా, నా శాలరీలోంచి సేవ్ చేసిన మనీతో కొన్నాను. అందుకే అతనిని పట్టుకుని నా మనీ రిటర్న్ ఇవ్వమని అడుగుదామనుకుంటే అతను 5 లోకానికి టికెట్ తీసుకున్నాడు. ఆ టైంలో నాకు చాలా భయం వేసింది. నా మనీ పోయిందని బాధ కూడా వేసింది. అందుకే మిమ్మల్ని అంటూ ఆగిపోయి, మీరు నాకేం అపకారం చేయలేదు, మీతో నాకు ఎందుకు సార్ గొడవ? నేను ఆ రోజే అన్నీ మర్చిపోయాను సార్. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అని ఇన్నోసెంట్గా చెప్తున్నా. యషికాని చూసి, యాక్టింగ్ బాగా చేస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? లేదంటే న్యాచురల్ టాలెంట్నా? ఇడియట్ అని లోపల పచ్చి బూతులు తిట్టుకుంటూ, మీరు భలే జోక్ వేశారు సార్ అంది. సూటిగా చూశాడు ఆదిత్య. హెడ్ డౌన్ చేసేసింది. అప్ అండ్ డౌన్ ఆమెను స్కాన్ చేసి, ఫుడ్ సర్వ్ చేయడం వచ్చా అని అడిగాడు. హే భగవాన్, ఇతను ఇంత తొందరగా మారుతాడని ఊహించలేదు. ఈ ఫ్లైట్ అయిపోతే ఇతన్ని మళ్ళీ చూసే అవకాశం లేదు. కనుక కిక్కురు మనకుండా కామ్గా నా పని చేసుకుంటే అయిపోతుందని మనసులో అనుకుంటూ సర్వ్ చేయడం తన డ్యూటీ కాకపోయినా చేస్తాను సార్ అంది. శివ అని పిలిచాడు. అతను వచ్చి అన్నాడు. 5 మినిట్స్లో ఫుడ్ రెడీ అవ్వాలని చెప్పి హ్యాండ్ వాష్కి వెళ్ళాడు. అతని మైల్డ్ డియోడ్రెంట్ తనని వీడడంతో ఇహంలోకి వచ్చిన యషిక గుండె నిండుగా ఊపిరి పీల్చుకోవడం చూసి, ఏంటి ఝాన్సీ రాణి గారు, చెమటలు పట్టాయి అన్నాడు. కొరకొర చూస్తూ కోపంగా ముందుకు వెళ్ళి, ఆ రోజు కారులో ఈ డెవిల్ డాన్ ఉన్నాడా అంది. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇప్పుడే మా అన్న చేతిలో అయిపోతావు అన్నాడు శివ కోపంగా. బొంగులో రెస్పెక్ట్, చంపేవాడికి ఇచ్చేది పనిష్మెంట్, రెస్పెక్ట్ కాదంటున్న యషికాకి వెనక నుంచి వినిపించింది. అయితే ఏం పనిష్మెంట్ ఇస్తావు అని. గుండె జారి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది పాపకి. వెనక్కు తిరగడానికి వణుకు పుడుతుంటే ముందున్న శివాని చూసి, ప్లీజ్ హెల్ప్ మీ అన్నట్టు కళ్ళతోనే రిక్వెస్ట్ చేసింది. మా అన్నని తిట్టి నన్నే హెల్ప్ అడుగుతావా అని ఉరిమి చూశాడు. చచ్చాను. యషి, నీకెందుకే ఈ టంగ్ ఇచ్చింగ్? విడిచిన బాణం గడిచిన కాలం వెనక్కి రాదని 100 సార్లు ఇంపోజిషన్ కూడా రాశావు కదా స్కూల్లో. మాట బాణంతో సమానం అని తెలుగు టీచర్ ఎన్నిసార్లు చెప్పింది? అన్నీ మర్చిపోయావా? ఆలోచనలో తను ఉండగానే ఆమె ముందు దర్శనం ఇచ్చిన ఐటమ్స్ చూస్తూ తెరిచిన నోటి మీద చెయ్యి పెట్టుకుంది. మంచింగ్ కోసం శివ పెడుతున్న వాటిని చూసి, సార్ ఇది ఫ్లైట్, ఇక్కడ ఇలాంటివి అంటున్న యషిక మాట ఆగిపోయింది. ఆదిత్య తన పాకెట్లో ఉన్న గన్ తీసి టేబుల్ మీద పెట్టడం చూసి ముచ్చెమటలు అంటే ఏంటో 3 సెకండ్స్లో తెలుసుకున్న యషికాని చూసి చిటిక వేస్తూ పిలిచాడు ఆదిత్య. అతని ముందుకొచ్చి నిల్చున్న ఆమెకి కళ్ళతోనే కానివ్వు అన్నట్టు చూశాడు. ఐ విల్ కంప్లైంట్ ద ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఆఫీసర్స్
ఉక్రోషం వెళ్ళగక్కుతుంటే చూస్తూ అలాగేలే ఇప్పుడు ఇది కాని అన్నాడు. కాస్ట్లీ డ్రింక్ బాటిల్ పట్టుకుంటున్న యశిక చెయ్యి వణుకుతుంది. ఒక్క డ్రాప్ కింద పడినా నువ్వు ఫ్లైట్ నుంచి కింద పడి పైకి పోతావు అన్నాడు. జడుచుకుని జాగ్రత్తగా గ్లాసులో పోసి ఆ స్మెల్కి ముక్కు మూసుకుంది. వాసనే నచ్చకపోతే ఇప్పుడు దీన్ని టేస్ట్ ఎలా చేస్తావు మిస్ యశిక? ఆదిత్య ఈవిల్ ఐస్ వెన్నులో వణుకు పుట్టించింది. భయంగా చూసింది. చేతికి గ్లోవ్స్ వేసుకుంటున్న ఆదిత్య ఏం చేస్తున్నాడో తెలిసేలోపే గ్లాస్లో నింపిన వోడ్కా ఆమె గొంతులో దిగింది. అన్న కంగారుగా ముందుకు రాబోయిన శివ స్టే అవే అన్న ఆదిత్య హార్డ్ టోన్కి అక్కడే ఆగిపోయాడు. ఆ షాట్ మొత్తం ఆమె గొంతులోకి పంపి సెకండ్స్లో తను తల పట్టుకునేసరికి వాటర్ అన్నాడు. శివ బాటిల్ చేతిలో పెట్టాడు. నీళ్లు తాగిన ఆగని మంటకి అరవడానికి కూడా గొంతు రావట్లేదు. టేస్ట్లెస్గా ఉన్న మంట పుట్టి నీళ్ళ దెబ్బకు పొలమారి ఆ మత్తు ఒక్కసారిగా మెదడును చుట్టేయడంతో కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. శివాని చూస్తూ మన ప్లాన్ వర్కౌట్ చేయి అని పంపి కింద పడిన యశికాని క్షణం సేపు చూసి తను ఒక షాట్ వేసుకుంటున్నాడు. శబాస్ ఆదిత్య, నువ్వు అనుకున్నట్టే ఆ డైమండ్స్ నాకు చేరాయి అన్నారు అవతల బిగ్ పార్టీ వాళ్ళు. నేను నా మెన్షన్స్కి వెళ్ళేసరికి నీ దగ్గరికి వచ్చిన నా మనిషి చేతిలో బ్యాలెన్స్ అమౌంట్ ఉండాలి అన్నాడు ఆదిత్య. ఓకే అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పి రేపు పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి అన్నాడు. ఓకే అని కాల్ కట్ చేశాడు. తననే చూస్తున్న శివాని చూసి ఏంటి అన్నట్టు ఐబ్రో ఆఫ్ చేశాడు. అమ్మాయి ఆ ఫ్లైట్లో ఉంటుందని తెలిసే ఎప్పుడు ఫ్లైట్ జర్నీ చేయని మీరు పర్సనల్ చాపర్ వద్దని టికెట్ బుక్ చేయించారా? త్వరగానే కనిపెట్టావు శివ అని సర్కాస్టిక్ స్మైల్స్ వేశాడు. ఎప్పుడు మన ఇద్దరమే డీల్ ఫినిష్ చేసుకుని వస్తాం కదా అన్న, కానీ ఈసారి ఎందుకు ఈ అమ్మాయిని ఇలాంటి బిజినెస్లో తెలియకుండానే సహాయం చేసేలా చేశారు అని అడిగాడు. నేనేదో చేస్తున్నానని అమ్మాయితో ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ బిజినెస్లో తనకి హ్యాండ్ ఉంది. తను పార్ట్నర్ అయిందని తెలిసిన రోజు ఏం చేస్తుంది? ఇకపై నేను చేసే ప్రతి డీల్కి అమ్మాయికి సంబంధం ఉండేలాగా ఫిక్స్ చేస్తాను శివ. కానీ అన్న, ఆ అమ్మాయి ఉద్యోగం అంటుంటే నా డీల్కి తను యూజ్ అవుతుంటే జాబ్ ఎందుకు తీస్తాను? బట్ తన టైం బ్యాడ్ అయ్యి దొరికితే మనమేం చేయలేం రెక్లెస్గా అని సిగరెట్ స్మాష్ చేసి స్విమ్మింగ్ పూల్లోకి జంప్ చేశాడు ఆదిత్య. యశికాని తలుచుకుని జాలి పట్టం తప్ప మరేం చేయలేకపోయాడు. శివ కనుపాపలు కదిలిస్తున్న కూతురి చేతిని పట్టుకొని పిలుస్తుంది ఇందిరాగారు. లీలగా వినపడుతున్న తల్లి గొంతుకి మెల్లిగా కళ్ళు తెరిచింది యశిక. ఎదురుగా ఉన్న తల్లిని పోల్చుకోవడానికి నిమిషం పట్టింది తనకి. తన ఎదురుగా ఉన్న తల్లిని చూసి మా నువ్వేంటి ఇక్కడ అంది లేచి కూర్చుంటూ. ఆ అమ్మ ఒక్కటే కాదు అక్క, నేను కూడా ఉన్నాను అంది వెనక నుంచి వచ్చిన తన చెల్లి కల్పన. నాకు చెప్పా పెట్టకుండా మీరు ఎందుకు వచ్చారు? నాకేమైంది? తలంతా ఇలా బరువుగా ఉంది అని తల పట్టుకుని బెడ్ రెస్ట్కి ఆనుకుంది యశిక. మీ ఫ్లైట్లో ఏదో ప్రమాదకర వాయువు లీక్ అయి సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అప్పటికే చాలామంది ప్యాసింజర్లు నీతో సహా పనిచేసే స్టాఫ్ కొందరు అస్వస్థతకు గురయ్యారని మిమ్మల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుస్తున్నట్టు టీవీలో చెప్పగానే భయమేసి పరుగున ఇక్కడికి వచ్చేసాం. మేము వచ్చేసరికి నీతో పాటే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. భగవంతుని దయ వల్ల ఎవరికి ఏ చిన్న ప్రమాదం కూడా జరగలేదు. ఎంత భయపడ్డానో తెలుసా? నీకు ఏమన్నా అయ్యి ఉంటే అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అంతా అయోమయంగా ఉంది యశికాకి. నిజం అక్క, 2 రోజులు ఇవాల్టికి నువ్వు స్పృహలోకి వచ్చి నీతో పాటు చేరిన వాళ్ళంతా నిన్న సాయంత్రానికి డిశ్చార్జ్ అయినా నీకు మాత్రం మెలకువ రాలేదు. డాక్టర్ ఏమీ ప్రమాదం లేదని చెప్పినా నువ్వు కళ్ళు తెరిస్తే కానీ అమ్మకి మనసులో మనసు లేదు. 2 రోజుల నుంచి ఎంతలా ఏడ్చిందో అంది తన పక్కనే కూర్చొని ఫ్రూట్స్ కట్ చేసి యశి నోటికి అందిస్తూ. అప్పుడే వచ్చిన డాక్టర్ యశికాని చెక్ చేసి మీ అమ్మాయి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇక మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతూ ఫోన్లో శివాకి ఓకే డన్ అని మెసేజ్ చేశాడు. వెంటనే డాక్టర్ అకౌంట్లో 5 రకాలు పడి అతని కళ్ళు మెరిశాయి. కల్పన డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని క్యాబ్ బుక్ చేసి ఇంటికి వెళ్దామని యశికి ఫేస్ వాష్ చేయించింది. మనీ కంపెనీయే పే చేయడంతో బుక్ చేసిన క్యాబ్ రావడంతో ఇంటికి వచ్చారు. దారంతా ఒకటే ఆలోచన యశికి. ఆ రోజు తను ఎలా కళ్ళు తిరిగి పడిపోయిందో మెల్లిగా గుర్తు తెచ్చుకుంది. ఆదిత్య తనకేదో తాగించడం గుర్తొచ్చి ఒక క్షణం గుండె ఆగిపోయింది. ఆ డెవిల్ ఆ రోజు నాకు ఏదో బలవంతంగా తాగించాడు. తర్వాత నాకేం గుర్తు లేదు. ఆ ప్రమాదం వెనుక అతని హ్యాండ్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంది.
యషి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేరా, ఈలోపు వంట చేసేస్తాను అని టవల్ ఇచ్చి వేడి నీళ్లు పెట్టి కిచెన్లోకి వెళ్ళింది ఇందిరాగారు. గది మొత్తం సర్దుతుంది కల్పన. వేడి నీళ్లు కాకుండా షవర్ కింద నిల్చున్న యషికి చల్లటి నీళ్లు శరీరాన్ని తాకుతుంటే 2 రోజుల తర్వాత మనసంతా తేలికైనట్టుగా ఉంది. ఆ డెవిల్ నాకు డ్రింక్ తాగించాడా? అయినా ఎమర్జెన్సీగా ఎందుకు ఫ్లైట్ ల్యాండ్ అయింది? ఈ విషయం వెంటనే స్వాతిని అడిగి తెలుసుకోవాలనుకుంటూ ఫాస్ట్గా ఫ్రెష్ అయి వచ్చి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది. తను ఫ్లైట్లో ఉండడంతో ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. వెంటనే ధనుష్కి కూడా చేసింది. అతనిది కూడా అలాగే రావడంతో విసుగ్గా ఫోన్ పక్కన పెట్టేసి చాలా రోజుల తర్వాత తల్లి చెల్లి ఇంట్లో ఉండడంతో ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయ్యే యషికి హ్యాపీగా అనిపించింది. ఆదిత్య సంగతి అప్పటికి మర్చిపోయి తల్లితో చెల్లితో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని అనుకుంది. అప్పుడే ఫోన్లో డేట్ చూసింది. ఆ రోజు తన చెల్లి బర్త్డే అని గుర్తు వచ్చి తన కోసం బయటికి వచ్చేసరికి వెజిటేబుల్స్ కట్ చేస్తూ తల్లికి హెల్ప్ చేస్తున్న కల్పనని హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే రా అంటూ నుదుటి మీద ముద్ద పెట్టింది. థ్యాంక్స్ అక్క అంది నవ్వుతూ. టైం చూసింది. అప్పటికి 10 అయ్యింది. అమ్మ నేను చెల్లి గుడికి వెళ్ళి వస్తాం అని అడిగింది. తల్లి గుడికి రాదని తెలిసి. నీ హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ఎందుకురా, రేపు వెళ్ళండి అంది. బర్త్డే ఈ రోజు అయితే రేపు వెళ్ళడం ఏంటమ్మా అని అలిగి, ప్లీజ్ నాకేం కాలేదు, నేను బాగున్నాను, డాక్టర్ చెప్పాడుగా అని కల్పన నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేయి, ఈలోగా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, తిన్నాక వెళ్దాం సరేనా అంది. వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకోవడంతో తన చెల్లి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. కొత్త డ్రెస్ తీసి ఇస్తూ ఇది వేసుకోరా అని బాత్రూంలోకి పంపించాక కల్పన కోసం కొన్న ట్యాబ్ని గుడిలో ఇచ్చి సర్ప్రైజ్ చేయాలని అనిపించి ఐప్యాడ్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి మనీ ఫోన్ కూడా పెట్టుకుంది యషిక. తను వచ్చేసరికి యషి కూడా రెడీ అయ్యాక టిఫిన్ తిని గుడికి స్టార్ట్ అయ్యారు. ఇద్దరు ఆటో బుక్ చేసుకుని దగ్గరలోనే ఉన్న గణేష్ టెంపుల్కి వెళ్ళారు. పూజా సామాగ్రిని పర్చేస్ చేస్తున్న వాళ్ళకి దగ్గరలో ఉన్న సిగ్నల్ దగ్గర ఆగింది ఆదిత్య కార్. డ్రైవ్ చేస్తున్నాడు శివ. కాల్ మాట్లాడుతూ పక్కకు తిరిగిన ఆదిత్యకి మెంతి రంగు పావడ, బుట్ట జాకెట్కి కుంకుమ రంగు ఓని, తలలో మల్లెమాల, చేతికి ఎరుపు రంగు గాజులతో పూజ సామాను కొంటున్న యషిక కనబడింది. నిమిషం పాటు సూటిగా చూశాడు. అతను చూపులు అంత దూరంలో ఉన్న ఆమె వీపును తాకాయేమో. వెనక్కి తిరిగి చూసింది, కానీ ఎవ్వరూ కనబడలేదు. పక్కనే ఉన్న తన చెల్లిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. సిగ్నల్ పడడంతో కార్ స్టార్ట్ చేస్తున్న శివతో ఇక్కడ నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు అని ఆదిత్య కార్ దిగుతుంటే ఎక్కడికి అన్నా అని అడిగాడు. వెళ్ళమన్నానా సీరియస్గా అనడంతో ఇంకేం మాట్లాడలేదు. కానీ మీరు ఎలా వస్తారు అన్నాడు. నేను ఫోన్ చేస్తాను వెళ్ళు అని దిగేశాడు. సగం దూరం వెళ్ళాక వెనక్కి చూసిన శివాకి గుడి వైపుకు నడుస్తున్న ఆదిత్యాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఏంటి అన్న గుడిలోకి వెళ్తున్నాడు అని కార్ పక్కనే పార్క్ చేసి ఆదిత్య చూడకుండా అతన్ని వెనకే వెళ్ళాడు. టికెట్ కౌంటర్లో దర్శనానికి టికెట్స్ తీసుకొని హాఫ్ అన్ అవర్లో క్యూలో నిలబడి గణేశుణ్ణి మనసారా దర్శించుకుని తమ కుటుంబానికి ఎవరి వల్ల ఎలాంటి ఆపద రాకూడదని గట్టిగా కోరుకుంది యషిక. అలాగే తన చెల్లి పుట్టినరోజున అర్చన చేయించడానికి స్పెషల్ టికెట్ తీసుకోవడంతో తన పేరు మీద పూజ చేయించి తీర్థ ప్రసాదాలు తీసుకుని హారతి హద్దుకొని డబ్బులు వేసి దండం పెట్టుకుని చెల్లిని తీసుకొని వస్తున్న యషికి ఎవరో డాష్ ఇవ్వబోయాడు. కానీ అలర్ట్గా ఉన్న తను పక్కకు తప్పుకొని తిరిగి చూసేసరికి అప్పటికే కిక్కిడ్సిన జనం ఉండి ఎవరో తనకి అర్థం కాదు. తన చెల్లిని తీసుకుని పక్కనే ఉన్న ఉపాలయాలు కూడా చూసొచ్చాక ప్రసాదం కొని కళ్ళకు అద్దుకొని తింటున్న యషి ఎదురుగా రోడ్డు సైడ్కి ఒక పాప తమనే చూస్తూ కనబడింది. చినిగిన బట్టల్లో ఒళ్ళంతా దుమ్ముతో కళ్ళతో ఆకలి బాధ స్పష్టంగా కనబడుతున్న ఆ పాపని చూసి కల్పన ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని వెళ్ళింది. యషి తన వైపే వస్తుందని తెలిసి ఆ పాప ఆశగా చూస్తుంటే కొన్న ప్రసాదం ఆ పాపకు ఇచ్చి మీ అమ్మ ఏది అని అడిగింది చుట్టూ చూస్తూ. అమ్మ అక్కడ అంటూ చేయి చూపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చంటి పాపని చంకన ఎత్తుకొని ఆగే కార్స్ డోర్స్ తడుతున్న ఆమెను చూసి క్షణం మనసు చివుక్కుమంది. పాపని చూస్తే చాలా ముద్దుగా ఉంది, నాతో వస్తావా, నీకు బట్టలు కొనిస్తాను అని అడిగింది. అంది ఆనందంతో. రోడ్ సైడ్ ఉన్న బట్టల దుకాణంలోకి పాపని తీసుకెళ్లి బట్టలు చెప్పులు కొన్ని చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా కొనిచ్చి అమ్మ వస్తే చూపించు అని నవ్వి వెళ్ళిపోయింది. కాస్త దూరంగా నిలబడి చూస్తూ ఉన్న ఆదిత్య యషి ప్రతి మూమెంట్ని గమనిస్తున్నాడు. శివ దూరంగా ఉండి ఆదిత్యాన్ని చూస్తున్నాడు.
అక్క ఎక్కడికి వెళ్ళావు అని కల్పన అడుగుతుంటే తను కొనిచ్చిన వాటిని పాప తన తల్లికి చూపిస్తూ చెప్తుంటే పాప తల్లి యషి కోసం చూసింది. కల్పనని తీసుకుని పక్కకు వచ్చేసింది యషి. మండపంలో కూర్చున్న కల్పన దిస్ ఈజ్ ఫర్ యూ రా అని బ్యాగ్లో ఉన్న ఐప్యాడ్ తీసి తన ముందు పెట్టింది. వావ్ యషి, నా కోసమేనా ఇది, నీకే అంటూ తన చేతికి ఇవ్వబోతుండగా వెనక నుంచి వచ్చిన ఒక అతని చెయ్యి తగిలి ఐప్యాడ్ కింద పడిపోయింది. యషి గుండె జల్లుమంది. ముక్కలైన స్క్రీన్ చూస్తున్న యషిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. చెల్లి తాకను కూడా తాకలేదు. తను ఎంత ఇష్టపడి దాచి ఉంచి కొన్న బహుమతి ఇది. అక్క కల్పన దాదాపుగా ఏడుస్తుంది. అప్పటి వరకు వాళ్ళనే మురిపెంగా చూస్తున్న ఇద్దరు వృద్ధ దంపతులు అయ్యో అనుకున్నారు. యషి కళ్ళలో ఊరిన నీటిని పెదవిన బిగబట్టి ఆపుతూ ఏడ్చేస్తున్న కల్పనని సముదాయించి ఏం కాదులేరా, ఈ రోజు నువ్వు ఏడవకూడదు, కొన్ని రోజులు నాకు టైం ఇవ్వు, మరొకటి కొనిస్తాను అంది. యషిని గట్టిగా హత్తుకొని నా కోసం నువ్వు నీ సరదాలు చంపేసుకుని ఖర్చు పొదుపుగా చేసి కొని ఉంటావు, నాకు తెలుసు యషి. తినే తిండి కూడా లెక్క కట్టి మెతుకు మెతుకు చూసి తిని నా కోసం ఇది కొన్నావు. కానీ అంటూ పగిలిన దాన్ని గుండెకు హత్తుకొని ఎందుకు అక్క, మనకే ఇలా జరుగుతుంది, మనమేం ఎవరికి ఏం హాని చేయలేదు కదా, మరి మనకే ఎందుకు ఇలా జరుగుతుందని అక్క గుండెల్లో మొహం దాచుకొని ఏడుస్తున్న కల్పనని చూసి యషి మనసు తలుక్కుపోయింది. క్షణాలలో తమ ఆనందాన్ని ఆవిరి చేసిన వారు ఎవరని కోపంగా చుట్టూ చూసింది. దూరంగా ఎవరో తననే చూస్తున్నట్టు కనిపిస్తుంటే పైకి లేచి చూసింది. ఎవరూ లేరు. ఓ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి ఇది బాగు చేస్తే అవుతుంది, స్టోర్లో అడగండి అని సలహా ఇచ్చాడు. అవును యషి, ఇక్కడికి దగ్గరలోనే ఈ కంపెనీ స్టోర్ ఉంది, వెళ్ళి అడుగుదామంది. సరే పద అని థ్యాంక్స్ అంకుల్ అని అతనికి చెప్పి కళ్ళు తుడుచుకుని దగ్గరలోని స్టోర్కి వెళ్ళింది. వాళ్ళ దగ్గర న్యూ మోడల్స్కి సంబంధించిన సర్వీస్ ఇంకా అవైలబుల్ లేదని వచ్చాక ఫోన్ చేస్తామని మొబైల్ నెంబర్ తీసుకున్నారు. ఐప్యాడ్ అక్కడే ఇచ్చి సర్వీస్ అయ్యాక కాల్ చేయండి అని చెప్పి ఆటో కోసం స్టాండ్కి వచ్చారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఒక అతను ఐప్యాడ్ తీసుకుని ఆదిత్య పెట్టిన మనిషికి ఇచ్చి అతను ఇచ్చిన మనీ తీసుకుని వెళ్ళిపోయాడు. నలుగురు ఆటో స్టాండ్లో నిలబడిన యషి కల్పనని చూసి దగ్గరకు వచ్చారు. లంగా ఓణిలో పుత్తడి బొమ్మలా ఉంది యషిక. ఎండకు రిఫ్లెక్ట్ అవుతున్న ఆమె ఒంటి రంగు బంగారంలో మెరుస్తుంది. కల్పన జీన్స్ టాప్లో ఉంది. రే, ఆ హాఫ్ శారీ అమ్మాయి నాకు, ఆ జీన్స్ గర్ల్ నీకు అని వాటాలు వేసుకుంటున్న వాళ్ళని విసుగ్గా చూసి వచ్చిన ఆటోని ఎక్కేశారు ఇద్దరు. చా, మిస్ అయ్యారు అంటుంటే ఎందుకు ఫాలో అవుదాం పద అని వాళ్ళ బైక్స్ తీశారు. అక్క వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు అని కంగారు పడింది కల్పన. యూ డోంట్ వరీ అని ధైర్యం చెప్పింది యషి. భయ్యా స్పీడ్గా వెళ్ళండని కంగారు పడుతుంది కల్పన. ఆటో అతను ఫుల్ స్పీడ్ పెంచాడు. వాళ్ళు ఆటోకి అటు ఇటు వచ్చి బైక్ రైస్ చేస్తూ లోపల కూర్చున్న వాళ్ళని తాకాలని చూస్తుంటే ఇద్దరు ముడుచుకుని కూర్చున్నారు. ఆటో అతను వాళ్ళని కసిరాడు. చేతిలో ఉన్న బీర్ బాటిల్తో మిర్రర్ పగలగొట్టి ఫింగర్ చూపించి బెదిరించడంతో ఆటో అతను భయపడ్డాడు. వాళ్ళంతా జిమ్ బాడీస్, చూడటానికి భయంకరంగా ఉన్నారు. తగ్గిన ఆటో డ్రైవర్ని చూసి వాళ్ళు మరింత రెచ్చిపోయి ఆటో ఆపరా అంటూ అరవడం మొదలుపెట్టారు. యషి అప్పటికే షీ టీంకు కాల్ చేసింది. వాళ్ళు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ కాల్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా గట్టిగా గావు కేకలు వినిపించాయి. అక్క అంది తన భుజం పట్టుకున్న కల్పన. ఫోన్ నుంచి తలెత్తి చూసింది యషిక. పడవలాంటి కార్ బైక్ మీద ఉన్న వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తుంటే రోడ్ చెక్కుతున్న వాళ్ళ శరీరాలు రక్తం చిమ్మాయి. ఆటో అతను బెదిరిపోయి ఆటో ఆపాడు. కిందకు దిగింది యషిక. కింద దాదాపు నలిగిపోతున్న వాళ్ళ బాడీస్ చూసి పరుగున వెళ్ళింది. యషిక కల్పన వాటర్ తీసుకుండ్రా అని అరిచింది. క్షమించండి సిస్టర్, చేతులు జోడించి అడుగుతూ హెల్ప్ మీ అని ఊపిరిపోతుంటే అడిగాడు ఒకడు. కల్పన తెచ్చిన వాటర్ తీసుకుని అతనికి తాగించాలని చూసిన యషి చేతిలో బాటిల్ తునకలయ్యి నీళ్లు వానలా పడ్డాయి. జలదాటికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా కార్ దిగి చేతిలో గన్, మరో చేతిలో సిగర్ కాలుస్తూ కనబడ్డాడు ఆదిత్య. యషి కాళ్ళు చేతులు కంపించాయి. కల్పన యషిని గట్టిగా పట్టుకొని భయంగా అక్క అతను ఎవరు అని అడిగింది. ఆదిత్య చూసిన చూపుకి ఆటో అతను వెళ్ళిపోయాడు. ఆదిత్య ఒక అడుగు ముందుకు వేస్తుంటే యషి అక్కడే అలాగే నిలబడి ఉంది. క్షణంలో ఒక వ్యాన్ రావడం, ఆ నలుగురిని ఎక్కించటం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. మిట్ట మధ్యాహ్నం, పైగా సిటీకి కాస్త దూరంగా ఉండటంతో నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ వెహికల్స్ తిరుగుతూ ఆ కార్ని చూస్తూ నోర్లు తెరుస్తున్నారు.
సెకండ్లో ఏం జరిగిందో పసిగట్టిన యషి కల్పన చేయి పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్తుంటే డబ్ అన్న గన్ సౌండ్కి ఒక అడుగు కూడా వేయలేదు యషిక. కల్పన భయంగా చూసింది. గన్ చూపించి కారులో కూర్చోమని చెప్పాడు ఆదిత్య. అక్క, అతను కారులో కూర్చోమని చెప్తున్నాడు అంది మెల్లిగా. చురుగ్గా చూసింది. ఆమె కళ్ళలో కోపం కూడా తనలాగే హాట్గా అనిపించి మరింత సెక్సీగా ఉందనిపించింది అతనికి. తనదైన ఈవిల్ స్మైల్ ఒకటి విసిరి గన్తో సిగ్నల్ ఇచ్చాడు కారులోకి పొమ్మని. యషి కోపం చిరాకు అంతా మొహంలో చూపిస్తూ అతని చూపు లెక్క చేయక అడుగు వేసింది. మరో నిమిషం బుల్లెట్ వచ్చి కల్పన మోచేతిని రాసుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ని తాకింది. ఆకాశం విరిగిపడి వర్షం బదులు అగ్నికిలలు కురిపిస్తుందా అన్నట్టు ఆ చమురుని తాకిన అగ్నికి బగబగమంటూ మంటలు పెద్ద ఎత్తున లేచాయి. తుఫాను తాటికి వణుకుతున్న చిగురుటాకుల్లా వేటగాడి బాణం దెబ్బకి ఒకరినొకరు చుట్టుకున్న పిచుకల్లా ఉన్న ఆ లేడి పిల్లల్ని చూసి కూడా ఆదిత్య మనసు చెలించలేదు. 2 సెకండ్స్ టైం. కార్లో ఎక్కకపోతే ఆ మంటల్లో మాడి మసవుతారని డెడ్ లుక్తో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.